Subscribe to Color Frames. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఆటగాళ్లు కూడా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మినీ వేలం దుబాయ్లో మంగళవారం జరగనుంది. మధ్యాహ్నం నుండి ఈ వేలం ప్రక్రియ మొదలు కానుంది. ఇక ఫ్రాంచైజీలకు ఆక్షన్ అనుభవం కోసం తాజాగా మాక్ వేలం నిర్వహించారు. ఇందులో 77 మంది ఆటగాళ్ల కోసం 333 మంది పోటీ పడుతున్నారు. ఇక మాక్ వేలం నిర్వహించగా అందులో అన్ని టీమ్స్ తరపున మాజీ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ మాక్ వేలంలో ఏ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు టార్గెట్ పెట్టాయి అన్నది తెలుస్తుంది. ఇక మాక్ వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. అతని కోసం 18.5 కోట్లు పెట్టింది. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. ఇది చూస్తే ఈ స్టార్ బౌలర్ కోసం మినీ వేలంలో భారీ పోటీ జరిగేలా ఉంది. వన్డే వరల్డ్ కప్ లో తన అద్భుత ప్రదర్శనతో ఆసీస్ కప్పు గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అందుకే మిచెల్ స్టార్క్ కు అంత భారీ ధర పలికింది. ఇక మంగళవారం జరిగే ప్రధాన వేలంలో ఈ స్టార్ బౌలర్ ను ఆర్సీబీ కొనుగోలు చేస్తుందా లేదా వేరే జట్టు తీసుకుంటుందా అన్నది చూడాలి. మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీతో పాటు సీఎస్కే, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడే ఛాన్స్ ఉంది. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ లో 2 సీజన్స్ మాత్రమే ఆడాడు. 2014-2015 సీజన్స్ లో ఆడిన మిచెల్ స్టార్క్ మొత్తంగా 27 మ్యాచ్లు ఆడి 34 వికెట్లు తీశాడు. మళ్ళీ ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. అతను సూపర్ ఫామ్ లో ఉండటంతో అతని మీద కోట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.